అన్న 1996లో భారతీయ సినిమా వచ్చింది. అప్పుడు బాగా నేను చిన్నపిల్లని అనుకుంటాను. ఆ తర్వాత రాను రాను సినిమా చూసుకోవాలి ఇప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇండియన్ 2 ఈ సినిమా చూసిన తర్వాత అనిపించింది అంటే దానికి దీనికి అసలు పొంతనే లేదు. అందులో మ్యూజిక్, సాంగ్స్, ఆ డైలాగులు, ఆ పెద్ద అయిన క్యారెక్టర్ అన్నీ బాగుంటాయి. ఇందులో అంటే 28 సంవత్సరాల తర్వాత కూడా పెద్ద మనిషి బతికేయడానికి ఆలోచన ఒకటి వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ. ఆ స్టోరీ కంపారిజన్ అనేది ఏం లేదండి. చాలా ఇబ్బందికరంగా చూడవలసి వస్తుంది సినిమా. అసలు కనిపించలేదు లేదు. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్, శంకర్ గారి డైరెక్షన్, భారతీయ సినిమా 1 బాగుంది, అన్నీ ఆకట్టుకున్నాయి. ఇందులో అసలు ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కాదు, శంకర్ గారు తీయవలసిన సినిమా అంతకనే కాదు, కమల్ హాసన్ నటించవలసింది అసలే లేదు. కానీ ఇంటేమి ఇచ్చారంటే మొత్తం ఫస్ట్ది సెకండ్ది కలిపి పార్ట్ 3లో నేను చూపిస్తాను అనేది ఒక క్లియరెన్స్ ఇచ్చారు తప్ప మిగతాది అయితే లేదు. చూడటానికి అయితే సినిమా చాలా బాధాకరంగా అనిపించింది. నేను ప్రతి సినిమా బాగుందని చెప్పేటో నేను నాకే సినిమా నచ్చలేదంటే సరే మీరు ఆలోచించండి. అసలు సినిమాలో డెప్త్ లేదన్న. ఫస్ట్ ఎక్కడైతే పట్టుకున్నామో లాస్ట్ అక్కడికి వదిలేసాడు. అసలు కమల్ హాసన్ గారి సినిమా అంటే కమల్ హాసన్ గారి సినిమా ఎంత బాగా చూస్తారో తెలుసు అందరూ. అలాంటిది సినిమా అసలు ఏమి లేకుండా పోయింది. శంకర్ గారి డైరెక్షన్ చేయవలసిన సినిమా కాదు. చాలామంది అంటున్నారు సినిమా బాగుంది. నాకైతే నచ్చలేదు. కష్టంగా చూసుకుంటే యావరేజ్ మూవీ. అవుట్ ఆఫ్ అసలు సినిమా లాగ్ ఉంది. రివెంజ్ సినిమా దేవుడు వరకు సినిమా లాగ్ ఉంది. ఇండియన్ మూవీ అనేది భారతీయ 2 అనేది ఎంతో ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం. 1996కి 2024కి చాలా తేడా చూపించారు. అప్పుడు ఏమి లేకపోయినా సినిమా అద్భుతంగా ఉంది. ఇప్పుడు అన్నీ ఉన్న సినిమా ఏం బాగలేదు. ఎలా అనిపించింది అన్న భారతీయుడు? నా పడం పాత పడం కేవలమైన పడం పాతక బడా పెరియ దొడ్డు పడం అంటే మరీ అంత గొప్పగాని కాదు. ఓకే చూడొచ్చు. నీ ఫస్ట్ క్వశ్చన్కి నా సమాధానం. ఇంకా మరి ఇండియాకి మెసేజ్ ఇచ్చారు ఈ మూవీతో. ఇంకా ఎన్నాళ్ళు ఒకడే ఇండియన్ 133 కోట్ల మందిని మోయాలనా? మీలో ఇండియన్ ఎవరు గారా, మీరు రారా అనేటువంటిది కథ ఏమిటి? ఓకేనా? సో అవినీతిని నిర్మూలించడం కోసం వచ్చినటువంటి సేనాపతిని అడ్డుకున్నారా, లేకుంటే తన పని సక్సెస్ చేశాడా? సక్సెస్ చేస్తే అది యువత పైన ఏ విధంగా ప్రభావం జరిగింది, మరి ఎందుకు గో బ్యాక్ అనడం జరిగింది, మరి ఎందుకు కమ్ బ్యాక్ అనడం జరిగింది అనేటువంటిది కథ. ఇది మెయిన్. అండ్ కథనాల ప్రకారం, క్యారెక్టర్ల ప్రకారం మీరు చూసుకున్నట్లయితే సిద్ధార్థ్ గారి దీనికి సరిపోలా. ఎందుకంటే ఒక తల్లి క్యారెక్టర్ ఎమోషన్ ఆయన పండియలేకపోయినాడు. సో ఇది నెగిటివ్ సినిమాకి. పార్ట్ 2 ఇంటర్వెల్ తర్వాత ఏదైతే సీన్ ఉందో సినిమాకి బాగా వెయిటేజ్ ఇచ్చింది. అండ్ పార్ట్ 2కి పార్ట్ 3 ట్రైలర్ అటాచ్ చేయడం వల్ల ఇంకా బాగా యాడ్ అయింది. అండ్ ఇక్కడ ఒక పర్సనల్ విషయం చెప్తాను. భారతీయుడు 1 సినిమా వచ్చింది, 2 చాలా లేట్ అయింది. మా నాన్న లేట్ అయిపోయాడు. పార్ట్ 3కి ఇంకా లేట్ అవుతుందేమో, నేను లేట్ అయిపోతానేమో అనుకున్నా. కానీ అవసరం లేదు, ముందుగానే వస్తుందని చెప్పేశారు 2025. ఓకే. ఇంకా సినిమా ఓవరాల్గా ఇప్పుడు ఉన్న జనాలకి ఒక మెసేజా? ఎవరు చూస్తారన్నా? అంత అదేది వాట్సాప్ మెసేజ్లోనే బిజీగా ఉన్నారు. ఇంకా సినిమా మెసేజ్ ఎవరు పట్టించుకుంటాడు చెప్పు? అవునా? నువ్వైనా పట్టుకో, నేనైనా పట్టించుకోను. ఇప్పటికే నేను చూస్తున్నాను, నువ్వు ఎక్కడ కెమెరా ఆపుతావు, నేను ఎక్కడ వాట్సాప్ మెసేజ్ చూడాలనే ఆలోచనలో ఉన్నా తప్పిస్తే ఆ డిస్ప్లే మెసేజ్ నేను చూడడంలా. ఓకే.